నేను ఇది హరిని చెప్పిందేమో అనుకున్నాను. నీకోసమే తెచ్చా. guys, welcome back to our YouTube channel. So ఇవాళ వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ our home going video అనమాట ఫ్రమ్ హాస్పిటల్. సో ఐఎమ్ ఎక్సైటెడ్, లిటిల్ నర్వస్, సర్ప్రైజ్డ్. ఎందుకంటే ముగ్గురుగా వచ్చాము అండ్ ఇప్పుడు నలుగురుగా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. చూడాలి, లైక్ ఫస్ట్ టైం విని తీసుకొని ఇంటికి వస్తున్నాము. సో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా వీడియో లైక్ డెలివరీ బ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ నో లైక్ హౌ మచ్ యూ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. సో ఎస్, ఇప్పుడైతే బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎస్, దానికంటే ముందు మీరు హైలైట్స్ అన్ని చూసేశారు కదా, వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, ఏది కూడా మిస్ అవ్వకూడదు. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితోటి ఒక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా మన ఆడవాళ్ళందరికీ పింపుల్స్ అనేది చాలా ప్రాబ్లం. ఆ తర్వాత డార్క్ స్పాట్స్. సో డార్క్ స్పాట్స్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం అనమాట. అండ్ అది చాలా స్టబన్గా కూడా ఉంటుంది. ఇవి మనకి యాక్నీ స్కార్స్ వల్ల, లైక్ పింపుల్ స్కార్స్ వల్ల వస్తాయి, ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తాయి, అండ్ అలాగే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వస్తాయి అన్నమాట. ఈవెన్ టోన్ స్కిన్ ఉండడానికి మనం ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే నేను కూడా ఈ ప్రాబ్లమ్కి ఒక బెస్ట్ సొల్యూషన్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఇంట్రడ్యూసింగ్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ విత్ 100% ఆర్గానికల్లీ సోర్స్ టర్మరిక్. సో టర్మరిక్ మన అందరికీ తెలుసు స్కిన్కి ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో. సో ఇందులో 10% గ్లైకోనిక్ యాసిడ్ ఉంటుంది అండ్ అలాగే 2% నియాసిమైడ్ ఉంటుంది. అండ్ ఇదైతే బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనమాట. సో మనకి లైక్ డైలీ యూజ్ చేయడానికి మనము ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది మన స్కిన్కి మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా వర్క్ చేస్తుంది. లైక్ న్యాచురల్లీ రిమూవ్ చేస్తుంది అనమాట డార్క్ స్పాట్స్ని జస్ట్ ఇన్ 7 days. సో ఇదైతే చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది అండ్ క్విక్లీ అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో. ఇది మనకి మంచి విజిబుల్ అండ్ రేడియంట్ స్కిన్ ఇస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. లైక్ నా స్కిన్ మీద అయితే చాలా వండర్స్ లాగే వర్క్ చేసింది అనమాట. ఆల్రెడీ నేను దీన్ని ట్రై చేసేసాను, బెస్ట్ రిజల్ట్ కూడా చూసాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. లైక్ మీ అందరికీ నేను ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ని ట్రై చేయడానికి. సో మీరు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ 7 days ఛాలెంజ్ తీసుకొని సో ఇంట్లో దీన్ని యూజ్ చేసే ముందు లైక్ ఒక పిక్చర్ తీసుకున్నాను చూడండి. అలా ఉన్న స్కిన్ని నన్ను ఎంత బ్రైటన్ చేసి డార్క్ స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు లైక్ day 1 నుంచి ఎలా ఉందో, day 1 to day 7 ఎంత చేంజ్ వచ్చిందని చెప్పేసి. సో మెయిన్గా హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం వచ్చేసి సో విజిబుల్లీ రెడ్యూసెస్ ద డార్క్ స్పాట్స్ ఇన్ జస్ట్ 7 daysలో. లైక్ జస్ట్ 7 daysలో మన డార్క్ స్పాట్స్ అన్ని రెడ్యూస్ చేసేస్తుంది, డల్నెస్ని రెడ్యూస్ చేస్తుంది, మన స్కిన్ని మంచిగా బూస్టింగ్ చేస్తుంది అనమాట. సో బూస్ట్ ఇన్ రేడియన్స్ విత్ 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో దానివల్ల లైక్ మనం ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. సో ఈ సీరం వచ్చేసి మనకి మేడ్ విత్ సర్వరసా కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్షన్తో చేయబడింది అనమాట. సో ఇందులో రిటర్న్స్ టర్మరిక్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట విత్ పొటెన్షియల్స్. అండ్ ఇట్ హ్యాస్ బెస్ట్ ఆఫ్ సైన్స్ లైక్ గ్లైకోనిక్ యాసిడ్ ఉంది, నియాసిమైడ్ ఉంది. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది అండ్ అలాగే హిమాలయ వెబ్సైట్లో కూడా ఉంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ ప్రోడక్ట్ని మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది మనకి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. నేను చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేసి. సో ఈ బాటిల్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. సో మనకి ఈజీగా యూజ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. సో మనం ఈ పిల్లర్ తోటి జస్ట్ ఒక 2 to 3 drops ఆఫ్టర్ షవర్ ఆర్ ఫేస్ వాష్ తర్వాత ఒక 2 to 3 drops మనం ఫేస్ మీద వేసుకొని మంచిగా ఇట్లా సర్క్యులర్ మోషన్లో మనం అప్లై చేసుకోవాలన్నమాట. నెక్ నుంచి ఫేస్ వరకు మంచిగా మనం ఇట్లా మసాజ్ చేసుకుంటే డార్క్ స్పాట్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయ్యి స్కిన్ని మంచిగా రేడియంట్ గ్లో ఇస్తుంది. ఇలా మనం రెగ్యులర్గా
ట్వైస్ ఏ డే చేసామనుకోండి 7 days వరకు. సో మనకి బెస్ట్ రిజల్ట్స్ అన్నది మనం చూడొచ్చు. అండ్ ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత మనం సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుని ఇంకా మనం రెగ్యులర్గా బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. మీ అందరికైతే ఈ 7 days ఛాలెంజ్ని ఇస్తున్నాను, ట్రై చేసి డెఫినెట్లీ చెప్పండి. సో ఇప్పుడైతే నేను మంచిగా అప్లై చేసేసుకున్నా కాబట్టి లైట్గా సన్ స్క్రీన్ రాసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోదాం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, ఇంకొంచెం లైట్గా లిప్స్టిక్ అది రాసేసుకొని ఇంకా బయలుదేరిపోవాలి. ఎందుకంటే ఇప్పటికీ మేము మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఈ డిశ్చార్జ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు కొంచెం టైం టేకింగ్ తీసుకుంది. సో ఇంకా అటు ఇటు కాకుండా మధ్యాహ్నం వద్దు, ఈవినింగ్ అట్లా 4 o'clock అట్లా బయలుదేరదాం అని అయితే ఫిక్స్ అయ్యాము. అందుకే ఇంకా మంచిగా ఇప్పుడు రెడీ అయిపోతున్నాము. సో see you all, stay tuned. So final days here, our babies are in our hand. We are 4 now. వ్యూ కూడా బాగుంది, క్లైమేట్ బాగుంది. మై చెక్అవుట్ 3 members గా వచ్చారు. హోటల్ కాదు, చెక్అవుట్ అనుకున్నాను, డిశ్చార్జ్ అనాలి. Discharge. అయిపోయిందా? మిస్సింగ్ అయ్యి రూమ్ ఇగో. ఇంకా అన్నీ నువ్వు Excited. ఎందుకంటే మనోడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎక్సైటెడ్ అన్ని. యా, చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? బ్రెయిన్ బట్టి నుంచి. Oh my god. Thank you so much. Oh my god, my favorite cake. తెలిసిపోయింది. Yes. నేను ఇది హరిని చెప్పిందేమో అనుకున్నాను. దానికి ఎక్కడైనా ఫ్రూట్ రిలేటెడ్ ఉంటే చాలు. నేను యాక్చువల్లీ ఫ్రూట్ కేక్ ఇష్టపడతాను, ఐ డోంట్ లైక్ చాక్లెట్ అండ్ అయ్యో చెప్పాలండి మమ్మని ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో మొత్తం నూతన గారు మాకు హెల్ప్ చేశారనమాట. ఫ్రమ్ నా ప్రెగ్నెన్సీ పీరియడ్ నుంచి ఇట్ వాజ్ లైక్ గైడింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మాకు ఇంత బెస్ట్గా సజెస్ట్ చేసి ఇంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఐమ్ అట్ హోమ్. హాస్పిటల్ ఫీలింగే రాలేదు నాకు. అండ్ ద ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ ది రెయిన్బో ఎంత ఆసమ్గా చూసుకున్నారని అంటే లైక్ ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉన్నారు. మిడ్ నైట్స్ అయినా ఎర్లీ మార్నింగ్స్ అయినా. అండ్ ద సిస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా చూస్తున్నారు. అందుకే ఐ ఫెల్ట్ లైక్ హోమ్. అందుకే నాకు ఇప్పుడు వెళ్ళాలనిపించట్లేదు. వదిలేస్తే ఇంకో 3-4 days అయినా ఉండదు. చెక్అవుట్ కాదు, డిశ్చార్జ్. డిశ్చార్జ్ కదా. Honey, are you excited to welcome Tamu to home? So this is like special room for me. చాలా ఎమోషనల్గా కూడా ఉంది.
Mr. Gali, welcome home. జూనియర్ గారు Junior Gali. Let's go. Yeah. Pains తో ఈ రూమ్ లోకి వచ్చాను, ఇప్పుడు బేబీతో బయటకు వెళ్తున్నాను. Come, let's go. Prince from presidential What? My prince. Our prince from presidential suite room అంటే. ఆయన అలాగే ఉంటారు హాస్పిటల్ అని చెప్పి. హరిని మన ఫైల్స్ తేవా? నెక్స్ట్ బ్యాగ్ నువ్వే మోయాలి, డైపర్ బ్యాగ్. సో నెక్స్ట్ విజిట్స్ కన్నిటికి డైపర్ బ్యాగ్ హరిని మోస్తుంది, ఇప్పుడైతే ఫైల్స్ మోస్తుంది అలా. ఓకే అన్ను అప్పా. హాస్పిటల్కి వచ్చిన సేమ్ అలానే కావాలని అడిగాను. అని అలాగే దిగావు కదా తమ్ముడితో. యాక్చువల్లీ వచ్చింది ఇప్పుడు మేము నలుగురు కలిసి వెళ్తున్నాం ఇంటికి. ఆల్రెడీ కార్ కూడా వచ్చేసింది. సో వాడు మన కార్ ఎక్కేసాడు. అబ్బా ఓకే అంత అట్లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక పార్టీ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఎలాంటి పార్టీస్ వద్దు ప్లీజ్. పార్టీ డైపర్ పార్టీ ఇవే ఉంటాయి వీళ్ళది. బాయ్ అనే బ్లూ కట్టుకున్నారు చూడండి అందరూ. ఎస్ ఇట్స్ ఎ బాయ్. నేను ఇద్దరిని కాదు హర్ని ఇక్కడంటే తమ్ముడు ఉన్నాడు, ఓకే మమ్మీ పట్టుకుంది, నువ్వు ఎందుకు అది అట్లా పట్టుకోవడం? సరే దాన్ని స్కూల్లో జాయిన్ చేసుకో, దాంతోనే తిరుగు, అదే తమ్ముడు అని చెప్పి. ఇక్కడ హాస్పిటల్లో కూడా అందరినీ అదిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అన్ని అసలు మనకి సంబంధం లేని రూట్స్ కూడా తిరిగేసి వచ్చి. అవును పక్కన స్టార్ హాస్పిటల్ కూడా వెళ్ళేసి వచ్చి. వామ్మో అది స్టార్ హాస్పిటల్ దాకా వెళ్ళింది చెప్పలే నాకు. మొత్తం తిరిగి వచ్చావు రౌండ్ లో. నూతన మ్యామ్ కూడా ఏమేమో కొనిచ్చారు మేడంకి. ఒక డ్యూటీ డాక్టర్లతో పాటు తిరిగేసి వచ్చింది మొత్తం అందరినీ చూసుకుంటూ. చాలు కలెక్షన్. అరే మన ఏరియాకి ఎంటర్ అయిపోయాం. కొంచెం రోడ్ ఇట్లా అవుతుంటే గుర్తుపట్టి ఇక నుంచి
ఇప్పుడు మొన్నదాకా పొట్లతో తిరిగి ఇప్పుడు బేబీని నా చేతిలో పట్టుకొని వస్తే ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. అలా ప్రౌడ్ ఫీల్. వాళ్ళు వచ్చాడు శివ, కొడుకు మీమ్స్ లో అన్ని తమ్ముడు అని చెప్పి తమ్ముడు వచ్చేసింది. అందరు పాపం వీడియో చూసి మనకు ముందే తెలిసిపోయి మనం చేసాం అనుకుంటున్నారు, కానీ మనకు కూడా సర్ప్రైజ్ గానే ఉన్నాం. ఆపరేషన్ థియేటర్ లో కూడా ఇట్లా డాక్టర్ తీసి బేబీని తీసి ఒక్క నిమిషం ఆగలేరా అని అడుగుతుంది డాక్టర్ ఇప్పటికైనా చెప్పండి, ఇప్పుడు ఎలాగో కట్ చేస్తారు కదా చెప్పండి అని అంటే, నాకు తెలియదమ్మా తీసాక చెప్తా తీసి కూడా సగం బేబీని తీసి ఇంకా చూడలేదు ఆగని వినిపించింది. డాక్టర్ చెప్పండి అని అంటే నేను ఇంకా చూడలేదమ్మా అనేసి దెన్ షీ లైక్ డైరెక్ట్ గా తీసుకొచ్చి నాకు చూపించారు. ఇదైతే 100% నిజం అండి. బికాస్ ఆ సర్ప్రైజ్ మూమెంట్ అట్లాగే రికార్డర్ లో ఉండిపోయింది. హరిని అయితే ఫుల్ హ్యాపీ బయట. ఆ రోజు దాని టీ షర్ట్ వేసుకుని ఎంత వెయిట్ చేస్తూ ఉండేది కదా శివ. అరే పాపం అది బయట ఎక్సైట్మెంట్ నీకు తెలియదు, ఇంకా చాలాసేపు వెయిట్ చేసింది కదా అందరూ. అంటే వీళ్ళందరూ ఇంకా ఓటీ సైడ్ ఎత్తుకుతూ ఉన్నారు, నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను కదా. నువ్వు సర్ప్రైజ్ చేసావు, ప్రాంక్ చేయలేదు. ప్రాంక్ చేస్తా కొట్టేటట్టే ఉన్నారు అందరూ. అప్పటికే అన్ని పుట్టినప్పుడే చేశాను ప్రాంక్. అంటే ప్రాంక్ అని తెలియదు, కన్ఫ్యూజ్ అయ్యారు శివ. ఎక్సైట్మెంట్ ఫస్ట్ టైం ఫాదర్ కదా అప్పుడు. ఇంకా రాలేదమ్మా, టర్నింగ్ లో ఉంది ఇల్లు. హాయ్ హర్ని, ఎంత దగ్గరకు వచ్చావు, నీ పన్ను కూడా అంత దగ్గరకు వచ్చేసింది. నీకోసమే తెచ్చా. చెప్పండి మీరు రెండు ఇక్కడికి లిటిల్ ప్రిన్స్.
మా అల్లుడే అశు ఎవరు అశు? గణేష్ చిన్ను చిన్న ఇంకా గణేష్ ఏమవుతుందంటే ఇప్పుడు బెలూన్స్ ఇట్లా పట్టుకొని అది నేను నువ్వు నేనేమో బేబీ ఇట్లా వెళ్ళిపోతాం బాగుంటుంది అని చెప్పింది. సరే లేట్ అయిపోయింది కదా, తర్వాత ఎప్పుడైనా చెప్తాం అన్న. ఇంట్లో ఇవన్నీ చేసిన మమ్మీకి తెలియదు ఫస్ట్, తర్వాత మళ్ళీ బాయ్ మమ్మీ పప్పాయి తీసుకెళ్ళి సెట్ చేసాను. మేము తెలియకుండా వెళ్ళకపోతే మాకు తెలియదు కదా. సో హోమ్ అవుట్ఫిట్ కొంచెం చెప్పి తీసుకున్నాను. అదే నీకు కూడా నేను 2 కలర్స్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎవరైనా కూడా వెళ్ళామని సేమ్ ప్యాటర్న్ లో 2 కలర్ డ్రెస్సెస్, సేమ్ 2 కలర్స్. ఫస్ట్ నీకు ఏం చెప్పాను, పాత స్టైల్ పెట్టుకొని పిచ్చి పాత నైట్ వేసుకొని ఇంట్లోకి రావద్దు, కొంచెం కలర్ఫుల్ వేద్దామని చెప్పాను. నువ్వైతే గోవాను వెళ్తే ఫస్ట్ సో ఫైనల్లీ గాలి fellow is here. జూనియర్ గాలి పండు వెళ్ళిపోయి పెట్టేశారు తెలుసా. గోల్డ్ గణేష్, ఇంకా ఏదో బంగారం గణేష్, ఇంకేదేమో చెప్తున్నారు. సో మచ్ ఎక్సైటెడ్ అనమాట వాడి కంపెనీ దొరికిందని. ఎందుకంటే అక్షితాకి తోడు హరిణి ఉండింది కదా, సో నాకు కూడా ఒక తోడు కావాలంటే ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా బట్ షీ స్టిల్ ఎక్సైటెడ్. It was like literally like boy అంతా boy అంటున్నాడా ఎప్పుడు వచ్చినా సర్ప్రైజ్. దీని ఎవరా తెలుసా బాగుందా? Kenapa? మ్యాచింగ్ నీకు డ్రెస్ బెడ్ నానా చిన్న మిర్చి నానా బంగారు బాగున్నాడు. ఇంటికి రాగానే ఫస్ట్ కార్యక్రమం కూడా కానిచ్చేసిండు. బంగారు పోటీలు కానిచ్చేసావా? ఫస్ట్ పార్టీ ఈ పూడగాడు పెద్దగా అయిన తర్వాత మీకు ఏం తెలియదు అని మాకే తెలిసాడు అంతే. ఎక్కువ అంటాడేమో. ఇప్పుడు ఇప్పుడే సైలెంట్. సూట్ రూమ్ లో పోటుగాడు రూమ్లో పోటీగాడు ఇప్పుడే తెచ్చాడు సార్, ఇప్పుడు దాకా పడుకొని ఉన్నాడు. మా ఇంకోటి వీళ్ళిద్దరిది ఫైల్ చూపిస్తా. అగో మదర్కి అండ్ ఈయనకి ప్రిన్స్కి ప్రీమియం కస్టమర్ ఫైల్ ఇచ్చారు. నో వెయిటింగ్ లిస్ట్ నథింగ్. ఎప్పుడన్నా వస్తే అగో వాడిది ఫైల్ ప్రీమియం అంట. ఈ ఫైల్తో వచ్చేస్తే నో వెయిటింగ్ నథింగ్, ఇక లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవడాలు అయ్యి అంట. ఏదో బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లాగా అయిపోయింది. Bless you. Hey, bless you. అగో అర్ని దీని బెడ్ అంతా నింపేసారు నా ప్లేస్ మనం పరుపు తెచ్చుకోవాలి అర్ని, మన కింద వేసుకుందాం. హాల్లో పడుకోండి. అబ్బా నానా నాన్నని బయటికి వెళ్ళి కొట్టేసావా? మా మన రూమ్ అక్కడ ఉంది, గేమింగ్ రూమ్. అదే నీ గొడ్డి నెల చూసు
నాగొద్దు కూడా ఏ యాపిల్ మన గేమింగ్ రూమ్ అక్కడ ఉంది. బ్లూబెర్రీ అన్ని అయ్యో వావ్, ఈ సర్ప్రైజ్ కూడా చాలా బాగుంది శివ. అది నేను కాదు ఇచ్చింది, నీ ఫ్యాన్స్. bilwa.in పేజ్. ఎస్, యునో అది పక్కన పెట్టు. ఇది ఎవరికి తెలుసా? ఇది కొంచెం పింకిష్. ఏ కింద రాశారు కదా కంగ్రాచులేషన్స్. కింద రాయక ముందు కూడా సింబాలిక్ గా ఏం తెచ్చారు చూడు. ఓ హరిని అంటే డియర్ అనా. హౌ స్వీట్ ఆఫ్ యు శ్రేయా, థాంక్యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఇది బిగ్ హరిని సిస్టర్. హ్యాంపర్, ఇది నా హ్యాంపర్, ఇది గుడ్డోడి హ్యాంపరా? నా హ్యాంపర్ అక్కడికి వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పారు. గైస్, మీరు కూడా ఎవరినైనా ఇలా సర్ప్రైజ్ చేయాలి, ఇంటికి వచ్చే లోపు బర్త్డేస్ అయినా ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా ఇలా సర్ప్రైజ్ హ్యాంపర్ ఏమైనా చేయాలి అనుకుంటే డెఫినెట్లీ bilwa.in పేజ్ ని మీరు అప్రోచ్ అవ్వండి. అమేజింగ్ ఉంది కలెక్షన్. ఇదైతే నేను చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. స్టిల్ ఐఎమ్ ఇన్ డైలమా. పైగా ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ యాక్చువల్లీ. ఫ్రెష్ అండ్ రియల్ ఫ్లేవర్. ఓ మై గాడ్, అన్ని రియల్ ఫ్లవర్సే. ఓ వావ్. మరి అరే మధ్యాహ్నం పాపం నీకోసం రెడీ చేసిన టైంలో ఇట్లా బ్లాసమ్ అయ్యి ఉన్నాయి. అయ్యో ఎంత బాగున్నాయి కదా. ఇచ్చుడు Wow, into the అన్ని night, నీ into the favorites stars. వచ్చినాయి. Because I'm a new mommy కదా. యూకలిప్టస్ మింట్. అన్ని నా ఫేవరెట్ ఉన్నాయి చూడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్రియా. ఎంత ఎఫర్ట్ పెట్టారు చూడు. అసలు ఈ బుడ్డోడిది అయితే ఎంత భయంగా ఉంది. ఇది న్యూ బాగుంది, అది మామ్ది, ఇదేమో బిగ్ సిస్టర్ది. డాడీది అక్కడికి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేస్తాం. మరి చిట్టి కదా చెప్పాను. అన్నికి తమ్ముడు వచ్చేసాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Doctor, you said Harini literally wants boys.